అనేక రకాల ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమంలో చాలా సందర్భాలలో ఒక న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం, న్యాయమైనటువంటి కోరికల కోసం ఉద్యమాలు జరుగుతాయి. అది విద్యార్థి ఉద్యోగమైనా, కార్మికుల ఉద్యోగమైనా, రైతులకు ఉద్యోగమైనా కూడా ఉద్యమం చేసేటటువంటి వాళ్ళు నేరస్తులు కాదు, ఉద్యమం చేసేటటువంటి వాళ్ళు క్రిమినల్స్ కారు. ఆ సందర్భంగా ఊరేగింపులు తీసినప్పుడు, మీటింగులు పెట్టినప్పుడు, లేదా చిన్న చిన్న అల్లర్లు జరిగినప్పుడు వాటిని దృష్టిలో ఉంచుకొని అనేక మందిని అరెస్ట్ చేయడము, అనేక మంది మీద కేసులు పెట్టడము జరుగుతూ ఉంది. అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక మంది విద్యార్థుల మీద, యూనివర్సిటీ విద్యార్థులతో సహా అనేక చోట్ల విద్యార్థుల మీద, ఉద్యోగస్తుల మీద, రచయితల మీద, చాలామంది మీద ఆ టైంలో కూడా కేసులు పెట్టడం అనేది జరిగింది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చేసిన తర్వాత మేమందరం ఏం ఆశించినామంటే ఈ ఉద్యమకారుల మీద కేసులన్నీ కూడా తీసేస్తాడు కేసీఆర్ అని చెప్పేసి మేము ఆశించినాం. కానీ మరి కేసీఆర్ గారు ఆ ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసుల్ని మట్టుకు తీసేయడం జరగలేదు. పోనీ 10 సంవత్సరాల పాలనలో కూడా ఉద్యమకారుల మీద కేసులు తీసేస్తున్నారంటే తీసేయలేదు. ఉద్యమకారులకు ఇస్తానటువంటి ఒక సహాయ సహకారాలు కానీ, బెనిఫిట్ కూడా కానీ ఇవ్వలేదు. ఏవో కొన్ని అమరవీరుల కుటుంబాలకు ఏదో కొద్దిమంది ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని సమగ్రమైన విచారణ జరిపి ఉద్యమకారుల రికార్డ్స్ అన్నీ కూడా సేకరించి ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం ఆ రోజైతే వాగ్దానం చేసిందో అలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలా. అదేవిధంగా అన్ని కేసులను కూడా విత్డ్రా చేయాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎలాంటి ఆలస్యం లేకుండా కేసీఆర్ టైంలో పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా ఉద్యమం టైంలో పెట్టినటువంటి కేసులు, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల మీద అయినటువంటి కేసులని, కేసీఆర్ పరిపాలనలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల మీద కావచ్చు, మున్సిపల్ కార్మికుల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, కొన్నిసార్లు అయితే విలేకరుల మీద, వాళ్ళ మీద టీవీ ఛానల్స్ వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ ఉద్యమ సమయంలో అయినటువంటి కేసులు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మీద కూడా కేసులు జరిగినాయి ఆ టైం లోపల. ఇవాళ ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆ టైంలో కొన్ని కేసులు జరిగినాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే కేసులన్నీ ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలా. విత్డ్రా చేసుకోవడానికి సిఆర్పిసి చట్ట ప్రకారంగా ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది. వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ప్రతి కోర్టులో కనుక మెమోలు వేయిస్తే సరిపోతుంది. 99% ఎక్కడ కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా అన్ని కేసుల్ని అక్కడ జడ్జీలు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఫిర్యాదుదారులు కనుక వచ్చి వ్యక్తిగతంగా కనుక అబ్జెక్షన్ చెప్తే అలాంటి కేసుల్లోనే కొంత విచారణ జరుగుతుంది. కానీ అది ప్రభుత్వం యొక్క డిస్క్రిషన్. ప్రభుత్వం కేసులను విత్డ్రా చేసుకోవచ్చు. కేసుల్లో కూడా 2 రకాల కేసులు ఉంటాయి అన్నట్టు. కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడదగినటువంటి కేసులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు హత్యా ప్రయత్నం కానీ, లేదా దోపిడీ కానీ, లేదా స్త్రీల మీద జరిగినటువంటి అత్యాచారాల కేసులు, అలాంటి కేసులు విత్డ్రా చేయమని మేమేం చెప్తలేము. దానిపైన సాధారణ ఉద్యమ సమయంలో అలాంటి కేసులు ఏమీ జరగలేదు దానిపైన. కాబట్టి మిగతావన్నీ కూడా చాలా చిన్న కేసులే, కాంపౌండబుల్ కేసులు. కాబట్టి అన్ని కేసులు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వీరంత తొందరగా అసలు ఇదివరకే కనుక వీళ్ళు విత్డ్రా చేసినట్లయితే దాని ప్రభావం ఈ ఎలక్షన్స్ మీద కూడా కొంత ఉండేది.